వెల్కమ్ టు రాజనీతి. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటి ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అవసరాలకే కాకుండా నదుల అనుసంధానంలో కూడా పోలవరం ప్రాజెక్టు పాత్ర చాలా కీలకం. ఈ వీడియోని అందరూ తప్పనిసరిగా చూడాలి. ఇది కొంచెం లెంగ్దీ వీడియో. ఇదేదో నెగిటివ్గానో లేకపోతే పాజిటివ్గానో చేస్తున్న వీడియో కాదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పురోగతి, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాత రిటైర్డ్ ఇంజనీర్ల అభిప్రాయాలు తీసుకున్నాక చేస్తున్న వీడియో ఇది. రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వాళ్ళందరికీ ఈ ప్రాజెక్టు మీద ఒక అవగాహన ఉండాలి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ఫాలోఅప్ ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అందులో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే పనులు అంతే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయా లేదా అనే విషయం మీద దృష్టి పెట్టాలి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం విజయవంతంగా పూర్తయితే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన హీరో అవుతారు. ఏ చిన్న తేడా జరిగినా అది ఆయన ప్రతిష్టకి మామూలు మచ్చ కాదు, చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది పూర్తి కాకపోతే ఇంకెప్పటికీ పూర్తి కాదు. ఎందుకంటే గత 5 ఏళ్ల చరిత్ర అదే చెప్తా ఉంది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం చూసాం. ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంకెప్పుడు పూర్తి కాదు. పైగా ఈ ప్రాజెక్ట్ ఇంకో విశిష్టత ఉంది. అదేంటంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. కృష్ణాది మీద ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లాగా తెలంగాణతో సంబంధం ఉన్న ప్రాజెక్టు కాదు. అపారమైన జల సంపద కలిగిన గోదావరి నది మీద కేంద్రం నిధులతో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ 45.7 మీటర్ల ఎత్తు దగ్గర 194 టీఎంసీల నీరు నిల్వ చేయొచ్చు. దీనివల్ల కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణతో పాటుగా కొత్త ఆయకట్టు 7,22,000 ఎకరాలు వస్తుంది. సముద్రంలో కలిసే గోదావరి జలాలని కృష్ణా నదిలోకి మళ్లించి అక్కడి నుంచి పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను తడుపుకుంటూ నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు వరకు గ్రావిటీ మీద గోదావరి నీళ్లు తీసుకెళ్లొచ్చు. అలాగే విశాఖపట్నం తాగునీటి, పారిశ్రామిక అవసరాలు, ఉత్తరాంధ్ర సాగు అవసరాలకు కూడా ఈ నీటిని వాడుకోవచ్చు. సో చెప్పాలంటే పైనుంచి ఎంటైర్ కోస్టల్కి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. కృష్ణా డెల్టా సాగర్ ఆయకట్టుకి ఈ గోదావరి నీళ్లు వాడినప్పుడు ఆ మేరకి కృష్ణా నీళ్లు రాయలసీమకు వాడుకోవచ్చు. ఆ రకంగా రాయలసీమ కూడా ఉపయోగం అన్నమాట. గోదావరి నదిలో నీటి కొరత ఉండదు కాబట్టి ఇది ఒక రకంగా కామధేనువు లాంటి ప్రాజెక్ట్ అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి. రాష్ట్ర విభజన బిల్లులోనే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్ర నిధులతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. నిర్మాణ పర్యవేక్షణకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేశారు, PPA. చంద్రబాబు తొలి విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవయుగ కంపెనీ ద్వారా పనులు చేయించారు. శరవేగంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దాదాపు 70% ప్రాజెక్టు పనులు పూర్తయినాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ సంస్థ మీద కక్ష కట్టాడో లేకపోతే తెలుగుదేశం హయాంలో కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి తీసేయాలనుకున్నాడో నవయుగాన్ని తరిమేశాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో డ్యాముల నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేని మేఘా కంపెనీకి ఈ పనులు అప్పచెప్పాడు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అప్పచెప్పాడు. మేఘా కంపెనీ అసంపూర్తిగా మిగిలిపోయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలి, కానీ పూర్తి చేయలేదు. జగన్ ప్రభుత్వం ఫాలోఅప్ చేయలేదు. దానివల్ల 2019, 2020 సంవత్సరాల్లో గోదావరికి వచ్చిన వరదల మూలంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. సకాలంలో పనులు చేయకపోవడం మూలంగా సుమారు 400 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో పనులు పూర్తిగా పడకేశాయి. జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను సరిగా ఫాలోఅప్ చేయలేదు. చంద్రబాబు హయాంలో అయితే నిరంతరం పర్యవేక్షణ, ఫాలోఅప్ ఉండేది. ఆయన ఆ రోజుల్లో సోమవారం పోలవరం అనే ఒక కార్యక్రమంలాగా పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ ధ్యాసే లేదు. 5 ఏళ్ల కాలంలో 3% పనులు కూడా జరగలేదు. 3% పనులు కూడా జరగలేదు. కేంద్రం కూడా అప్పుడు జగన్తో ఉన్న తెర వెనక సంబంధాల దృష్ట్యా పట్టించుకోలేదు దీన్ని. మళ్ళీ చంద్రబాబు నాయుడు 2024లో గెలిచిన తర్వాతే పోలవరం పనులు ఊపందుకున్నాయి. కేంద్ర క్యాబినెట్లో రివైజ్డ్ కాస్ట్ 30,000 కోట్లకు ఆమోదింపజేశారు చంద్రబాబు నాయుడు. నిధులు విడుదలైనవి, పనులు మొదలైనవి. అయితే చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నవయుగాన్ని మార్చినట్టుగా జగన్ మేఘా కంపెనీని తెచ్చాడు కాబట్టి దీన్ని మార్చాలని అనుకోకుండా ఆ సంస్థ ద్వారానే పనులు చేయిస్తున్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని పదే హెచ్చరిస్తున్నారు. పాత డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయడం సాధ్యం కాదని నిపుణులు చెప్పడంతో
దాని పక్కనే 900 కోట్లకు పైగా ఖర్చుతో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం 900 కోట్లతో పాటు ఇంకో 2000 కోట్లతో గ్యాప్ 1, గ్యాప్ 2లో స్కౌరింగ్ పనులు చేయాల్సి వచ్చింది. అంటే దాదాపు 3000 కోట్ల అదనపు భారం పడింది. ప్రస్తుతం సిడబ్ల్యూసి నిబంధనలు, కేంద్ర జలవనరుల సంస్థ నిబంధనల మేరకు, విదేశీ నిపుణుల సిఫార్సుల మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అన్న చర్చ జరుగుతూ ఉంది. ఇరిగేషన్ రంగంలో నిపుణులైన కొంతమంది ఇంజనీర్లు పనుల్లో నాణ్యత మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లని కాంట్రాక్ట్ సంస్థ ఫాలో అవ్వట్లేదు అంటున్నారు. క్లిష్టమైన డిజైన్ లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ డ్యాముకు సంబంధించిన ఈసీఆర్ఎఫ్ డిజైన్లో సిడబ్ల్యూసి ఇవ్వాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవ్వాలి. ఈసీఆర్ఎఫ్ అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. ప్రాజెక్టులో ఇదే ప్రధానమైంది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామే ప్రధానమైంది. ప్రధాన డ్యామ్ నిర్మించాల్సిన చోట ఇసుక తగినంత గట్టిగా లేదు. వరదల వల్ల ఇసుక కొట్టుకుపోవటం, మళ్ళీ పేరుకుపోవటం మూలంగా అక్కడ సాంద్రత తగ్గింది. దీనివల్ల డ్యామ్ పటిష్టత మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అక్కడ వైబ్రో కంపాక్షన్ పద్ధతిలో ఇసుకని గట్టిపరచాలి. గోతులు పూడ్చే స్కౌరింగ్ వర్క్ పేరుతో ఎస్టిమేట్స్ పెంచారు, కానీ గట్టిపరిచే కార్యక్రమం సరిగా చేయట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సిఫార్సులు పక్కన పెట్టారు. దెబ్బతిన్న గైడ్ బండ్ రిపేర్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే అని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టంగా చెప్పింది. అయినా జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతులు లేకుండానే అదనపు బడ్జెట్ దీనికి కేటాయించారు. కాంట్రాక్ట్ సంస్థ మీద భారం పడకుండా ప్రభుత్వమే భరించింది ఆ భారాన్ని. రివర్స్ టెండరింగ్ పేరుతో 222 కోట్లు కాస్ట్ తగ్గించామని డబ్బా కొట్టుకున్నారు ఆ రోజున. కానీ జగన్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి తొలుత ఇచ్చిన కాంట్రాక్ట్ కంటే 3199 కోట్లకు పైగా చెల్లింపులు చేశారు, మొదలుపెట్టారు. జరుగుతోంది ఇప్పుడు కూడా. డీవియేషన్స్ పేరుతో 914 కోట్లు, అడిషనల్ వర్క్స్కి 669 కోట్లు, స్కౌర్ ట్రీట్మెంట్కి 1615 కోట్లు ఇచ్చారు. కాంట్రాక్ట్ సంస్థకి మేలు చేశారు. 200 కోట్లు ఆదా చేశామని 3000 కోట్లు నష్టం చేశారు. కాంట్రాక్టర్ను మార్చకుండా ఉంటే ఈ 3000 కోట్ల భారం పడేది కాదు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేది కాదు. ఇంత లేట్ అయ్యేది కాదు ప్రాజెక్టు. లెక్క అయితే 3000 కోట్లు కాంట్రాక్ట్ సంస్థ భరించాలి, కానీ ప్రభుత్వమే చెల్లించింది. జగన్ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలు, కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యాన్ని, డ్యామ్ భద్రతని దృష్టిలో పెట్టుకున్న సిడబ్ల్యూసి అంతర్జాతీయ నిపుణులతో పనులు పరిశీలించాలని, పర్యవేక్షణ చేయించాలని, వాళ్ళ దగ్గర నుంచే ప్రణాళిక తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం గురించే అనుమానాలు, భయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు, సిడబ్ల్యూసి అధికారులు డ్యామ్ డిజైన్ని పూర్తిగా పరిశీలించారు. వారి నివేదికలో స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, పోలవరం డ్యామ్ నిర్మాణం మౌలికంగా సురక్షితమే, అయితే కొన్ని పనులు చేయాలి. తుది అనుమతులు ఇవ్వడానికి ముందు కొన్ని సాంకేతిక అంశాలు పూర్తి చేయాలి. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2లకు సంబంధించి అవసరమైన టెక్నికల్ పరిశీలన పూర్తయితే, అందులో ఏ తేడా లేకపోతేనే డ్యామ్ భద్రంగా ఉన్నట్టు. డ్యామ్ లోపల మట్టిలోకి నీరు కనుక చొరబడితే లోపల నుంచే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాంటిది జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఫిల్టర్లు ఎలా పనిచేస్తున్నాయో పూర్తిగా నిర్ధారించాలి. ఆ ఫిల్టర్ల పనితీరు, డ్యామ్ కింద నుంచి నీరు బయటికి రాకూడదు. అలా రాకుండా ఉండటానికి నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఎంత లోతు, ఎంత ఎత్తు ఉండాలో మరోసారి పూర్తిగా పరిశీలించాలని నిపుణులు చెప్పారు. డయాఫ్రమ్ వాల్ నుంచి సీపేజ్ నియంత్రణకి వాల్ ఎత్తు, క్లే క్యాప్ మందాన్ని కూడా మళ్ళీ పరిశీలించాలని నిపుణులు చెప్పారు. భూకంప భద్రతకు సంబంధించి సీస్మిక్ విశ్లేషణ చేయాలి. వరదలు, గాలి ప్రభావాల వల్ల నీరు డ్యామ్ మీద నుంచి పొర్లిపోకుండా ఉండేందుకు డ్యామ్ ఎత్తు సరిపోతుందా లేదా అనే తుది లెక్కలు వేయాలని చెప్పారు. అలాగే డ్యామ్ ఒడ్డున రాళ్ల రక్షణ అంటే రిప్రాప్ బలంగా ఉండాలని సూచించారు. డ్యామ్ డిజైన్లో చేసిన ప్రతి మార్పు, ప్రతి నిర్ణయం రాతపూర్వకంగా ఉండాలని నిపుణులు చెప్పారు. అలా ఉంటేనే భవిష్యత్తులో ఎలాంటి సందేహాలకు తావుండదు. ఈ పనులు పూర్తయ్యే వరకు మళ్ళీ మార్చలేని నిర్మాణ పనులని తాత్కాలికంగా ఆపాలని నివేదిక సూచించింది. దీనివల్ల భవిష్యత్తులో తప్పులు జరిగితే మళ్ళీ పనులు చేయాల్సిన అవసరం ఉండదు. నిపుణుల కమిటీ చేసిన ఈ సూచనల్ని తూచా తప్పకుండా అమలు చేస్తే పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ భారతీయ ప్రమాణాలు, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలకి తగ్గట్టుగా నిలుస్తుందని నిపుణులు స్పష్టం చేశారు. వరదలు, భూకంపాల వంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా డ్యామ్ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. అయితే ఈ నిపుణుల కమిటీ సూచనలు ఎంతవరకు చేస్తున్నారు అంటే అరకొరగా చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. కాంక్రీట్ గ్రౌటింగ్ పనుల్లో బావర్ కంపెనీకి అంతర్జాతీయంగా మంచి పేరుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీ ద్వారానే కాంక్రీట్ పనులు చేయించారు.
ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఉపయోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ పనులు, సిమెంటు, శాండు, మెటల్, బెంటోనైట్ మిశ్రమం పనులు పూర్తిగా బావర్ కంపెనీకి ఇవ్వాలి మామూలుగా అయితే. కాకపోతే ఇక్కడ బావర్ కంపెనీతో పాటు మేఘా కంపెనీ కూడా కొన్ని పనులు చేస్తూ ఉంది. మెటీరియల్ కూడా మేఘా కంపెనీ దగ్గరే కొనాలని ఆ బావర్ మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు స్వయంగా ప్రొక్యూర్ చేసుకోవడానికి వీలు లేదని ఆంక్షలు పెట్టారంట. దీనివల్ల పనుల్లో ఆలస్యం, పనుల్లో నాణ్యత మీద అనుమానాలు వస్తున్నాయి. మేఘా కంపెనీ ఈ కాంక్రీట్ పనులు నాణ్యతతో చేయటం లేదు, వాళ్ళు వేసిన కాంక్రీట్లో బ్లీడింగ్ వస్తుందని చెప్తున్నారు. బ్లీడింగ్ అంటే కాంక్రీట్ మిశ్రమం నుంచి నీరు బయటికి లీక్ అవటం. ఈ పనుల్లో నాణ్యత లేకపోవటాన్ని విదేశీ నిపుణులు పాయింట్అవుట్ చేశారు. ఈ బ్లీడింగ్ అవటాన్ని విదేశీ నిపుణులు పాయింట్అవుట్ చేశారు. నీరు లీక్ అయితే ఆటోమేటిక్గా డ్యామ్ వీక్ అవుతుంది. అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టేటప్పుడు వాడాల్సిన మట్టి, రాళ్ల సాంద్రత వంటి నాణ్యత ప్రమాణాలు డిజైన్కి అనుగుణంగా ఉన్నాయా లేక ఇంకా నాణ్యతతో నిర్మించాలా అని మోడల్ డ్యామ్ నిర్మాణం ద్వారా తెలుసుకుంటారు. అంటే ఒక మోడల్ డ్యామ్ నిర్మిస్తారు. ఆ మోడల్ డ్యామ్ నిర్మాణంలో ఎదురయ్యే సేమ్ మెటీరియల్, ఆ డ్యామ్కి వాడే మెటీరియల్ని మోడల్ డ్యామ్కి వాడి ఆ నిర్మాణంలో వచ్చే సమస్యల్ని తెలుసుకొని మెయిన్ డ్యామ్ నిర్మాణంలో ఆ సమస్యలు రాకుండా చూసుకుంటారు, కరెక్షన్స్ చేసుకుంటారు. కానీ ఈ మోడల్ డ్యామ్ నిర్మాణం జరగలేదు. అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మధ్యలో ఉండే మట్టి నాణ్యత ప్రమాణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. మట్టిని లేయర్ బై లేయర్ రోల్స్తో కాంపాక్ట్ చేస్తారు. ఇందుకోసం షీప్ ఫుట్ రోలర్స్ వాడతారు. ఈ రోలర్స్ వాడితే ఎక్కువ సాంద్రత వస్తుంది. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టేటప్పుడు వాడవలసిన మట్టి, రాళ్ల సాంద్రత, రాళ్ల నాణ్యత ఇవన్నీ కూడా డిజైన్కి అనుగుణంగా ఉన్నాయా లేక ఇంకా వాటి నాణ్యత పెంచాలా అనేది మోడల్ డ్యామ్ ద్వారా నిర్ణయిస్తారు. సాధారణంగా ఈ కోర్ డ్యామ్ మధ్యలో ఉండే బంకమట్టి నాణ్యత ప్రమాణాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఆ మట్టి సాంద్రతతో లేయర్ బై లేయర్ ద్వారా రోలర్స్తో కాంపాక్ట్ చేస్తారు. ఇందుకోసం షీప్ ఫుట్ రోలర్స్ వాడతారు. ఈ రోలర్స్ వాడటం మూలంగా ఏంటంటే డెన్సిటీ ఎక్కువ వస్తుంది, ఎక్కడ గ్యాప్స్ ఉండవు. గ్యాప్స్ లేనప్పుడు కట్ట బలంగా ఉంటుంది. ఈ నిపుణుల బృందం కూడా ఈ షీప్ ఫుట్ రోలర్స్ ద్వారానే రోల్ చేయించాలని చెప్పింది. కానీ అలా చేయకుండా మామూలుగా రోల్ చేస్తున్నారు. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ డిజైన్లో కానీ నిర్మాణంలో కానీ 1% తేడా వచ్చినా దానివల్ల ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుంది. గోదావరికి వరద ఉధృతంగా ఉన్నప్పుడు ఏమాత్రం చిన్న సీపేజ్ ఉన్నా పోలవరం డ్యామ్తో పాటు ధవళేశ్వరం బ్యారేజ్ కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే వందల గ్రామాలు, పట్టణాలు, లక్షలాది మంది జనం భద్రత ప్రమాదంలో పడుతుంది. కాళేశ్వరంలో తేడాలు వచ్చినాయి కదా, మొన్న చూసాం, మనకు తెలిసిన విషయం. 2023లో ఆ మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్ళు వచ్చినాయి. అక్కడ తేడాలు వచ్చినా అది చిన్న బ్యారేజీ, అది కూలిపోయినా కూడా దాని స్టోరేజ్ కెపాసిటీ తక్కువ కాబట్టి, పైగా దిగువ ప్రాంతాల్లో జనసాంద్రత కూడా తక్కువే కాబట్టి నష్టం అంతగా ఉండదు. కానీ పోలవరం పరిస్థితి అలా కాదు, దారుణమైన నష్టాలు ఉంటాయి, ఊహించలేం. ప్రాజెక్టులో కీలకమైంది ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్. దీని డిజైన్లు త్వరగా ఇవ్వాలని ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడిస్తున్నారు. ఆయనతో సిడబ్ల్యూసికి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు, జలవనరుల మంత్రితో, అంటే డిజైన్లు ఇప్పించమని. కేంద్రం ఆధ్వర్యంలో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసే పరీక్షలు ప్రామాణికంగా తీసుకుని డిజైన్లు ఖరారు చేయాలి. లోపాలు ఏమైనా ఉంటే వాళ్ళ రిపోర్ట్లో లోపాలు ఉన్నాయని వస్తే ఆ లోపాలు సరిచేసి డిజైన్లు ఇవ్వాలి. లోపాలు సరిచేయకుండా నిబంధనల ప్రకారం నిర్మాణం జరగకుండా ఉన్నప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు డిజైన్లు ఇవ్వరు. ఒకవేళ రాజకీయ ఒత్తిడితో ఇస్తే డ్యాముకు ప్రమాదం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల నాటికి పూర్తి చేయాలని పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయనకి ఈ లోపాలు తెలియనివ్వకుండా కాంట్రాక్ట్ సంస్థ, ఇరిగేషన్ అధికారులు మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పోలవరం ఈఎన్సీగా ఉన్న నరసింహమూర్తికి ఇరిగేషన్ ప్రాజెక్టులో పనిచేసిన అనుభవం లేదు. ఆయన అసలు సివిల్ ఇంజనీరే కాదంటున్నారు, మెకానికల్ ఇంజనీర్ ఏదో వేరే బ్రాంచ్ అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర మంత్రి పోలవరం బాధ్యతలు చూడటానికి ప్రత్యేకంగా ఒక ఈఎన్సీని లేదా ఒక సిఈని పెట్టుకోవాలని చెప్పారు. అయినా కూడా రిటైర్ అయిన నరసింహమూర్తిని కొనసాగిస్తూ ఆయనకు మళ్ళీ అదనంగా ఈ పోలవరంతో పాటు మేజర్ ఇరిగేషన్ బాధ్యతలు కూడా అప్పగించారు. గతంలో ఈఎన్సీగా వెంకటేశ్వరరావు గారు ఉండేవారు. 2014-19 మధ్యలో చంద్రబాబు గారు పోలవరం హడావుడి చేస్తున్నప్పుడు ఈఎన్సీగా వెంకటేశ్వరరావు ఉన్నారు.
చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వచ్చాక ఆయన పంపించేశాడు అనుకోండి, మళ్ళీ చంద్రబాబు వచ్చాక తెచ్చిపెట్టారు, నియమించారు. అయితే ఆ తర్వాత మళ్ళీ వెంకటేశ్వరరావుని తప్పించి నరసింహమూర్తిని నియమించారు. దీని వెనక కాంట్రాక్ట్ సంస్థ మెగా సంస్థ ఒత్తిడి పనిచేసిందని చెప్పి అంటున్నారు. నిపుణుల కమిటీ 4వ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఒక సింగిల్ పాయింట్ కాంటాక్ట్ పర్సన్ని ఇందులో నియమించాలి ఈ ప్రాజెక్ట్ దగ్గర. అతని ద్వారానే అందరికీ కరస్పాండెన్స్ ఫాలోఅప్ జరగాలి, అతను ప్రాజెక్ట్ దగ్గరే ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి, అతను రెసిడెంట్ ఇంజనీర్గా అతన్ని వ్యవహరించాలి అని చెప్పింది. కానీ దాన్ని పాటించకుండా నరసింహమూర్తిని కొనసాగిస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ ఒత్తిడే ఇందుకు కారణమని చెప్తున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈ మెగా కంపెనీ ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్ట్ సంస్థ ఇష్టారీతిన పనులు జరిగితే నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు కాదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ప్రధాన పత్రికల్లో మాత్రం డ్యామ్ పనులు వేగంగా జరుగుతున్నాయని రాస్తున్నారు. విదేశీ నిపుణులు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు, పనుల నాణ్యత మీద సంతృప్తి చెందారని రాస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు, విచిత్రం ఏంటంటే ఇరిగేషన్ అధికారులు ఎలాంటి ప్రకటనలు చేయట్లా, మెగా కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన సమాచారాన్నే వార్తలుగా రాస్తున్నారు. చాలా మీడియా సంస్థల యాజమాన్యాలతో సత్సంబంధాలున్న మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఈ విషయంలో బాగా పనిచేస్తుంది అనిపిస్తూ ఉంది. పోలవరం లాంటి భారీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏమాత్రం అలసత్వం వహించినా, తేడా వచ్చినా ఆ నష్టం మామూలుగా ఉండదు. ఇరిగేషన్ అధికారులు వాళ్ళ స్వార్థం కోసం ప్రాజెక్ట్ నాణ్యతని పణంగా పెడితే తేడా వస్తే జరిగే నష్టం ఊహించలేం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ప్రాజెక్ట్ నిర్మాణంలో వేగం ఎంత ముఖ్యమో నాణ్యత కూడా అంతే ముఖ్యం. గతంలో ఎలా అయితే ఆయన సోమవారం పోలవరం అంటూ ప్రత్యేక శ్రద్ధ చూపించి పనులు ఫాలోఅప్ చేశారో స్వయంగా, అలా చేస్తేనే ఇప్పుడు ప్రాజెక్ట్ గాడిలో పడుతుంది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కమిటీ వేసి నెలకోసారి వాళ్ళ ద్వారా నివేదికలు తెప్పించుకొని ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యతని పర్యవేక్షించాలి. అలా జరగలేదు అంటే ఇది మరో కాళేశ్వరం అయ్యే ప్రమాదం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని కేంద్రం వాళ్ళ పార్లమెంట్లో వెల్లడించింది. దేశంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి స్థానంలో ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ మొదటి స్థానంలో ఉంది. కొన్ని దాన్ని ఎప్పుడో 70-80 ఏళ్ల నాడు కట్టారంటే కాదు, కట్టేంత 5-6 ఏళ్ళు కూడా కాలేదు. 2025 వర్షాకాలం తర్వాత నిర్వహించిన తనిఖీల ఆధారంగా ఈ నివేదిక రూపొందించామని కేంద్రం చెప్పింది. ఈ ప్రాజెక్టు విషయంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పార్లమెంట్లో ఈ ప్రాజెక్ట్ డిజైను, నిర్మాణంలో నాణ్యత మీద ఎంపీలు అడిగిన ప్రశ్నలకి కేంద్రం సమాధానం చెప్పింది. తక్షణమే నిపుణుల కమిటీ సూచన మేరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. ఆ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లకు పైగా తెలంగాణ ప్రభుత్వ డబ్బు తగలేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ పనులు ఎల్ఎన్టీ చేసినప్పటికీ టోటల్గా కాళేశ్వరం పనులకు డిజైన్ల దగ్గర నుంచి అంతా చూసింది మెగా కంపెనీ, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు అదే సంస్థ పోలవరం పనులు చేస్తూ ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. అంతర్జాతీయ నిపుణుల సూచనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే పర్యవేక్షణ ఉండాలి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయితే పేరు చంద్రబాబుకే వస్తుంది, తేడాలు వస్తే అపఖ్యాతి కూడా ఆయనకే వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. Like, share and subscribe to Rajaniti channel.